మరి కాసేపట్లో మిర్యాలగూడకు బయలుదేరనున్నారు కేసీఆర్. నందినగర్ నివాసం నుంచి బీఆర్ఎస్ భవన్ కి వచ్చారు కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి యాత్రకి పయనమవుతున్నారు ఆయన. ఇవాళ సాయంత్రం 5:30 మిర్యాలగూడ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన వెళ్లనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో కేసీఆర్ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల్లో నాన్ స్టాప్ గా కేసీఆర్ టూర్ ఉండబోతుంది. మే 10న సిద్దిపేటలో ఈ బస్ యాత్ర ముగియనుంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇటు రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలతో ప్రత్యేకంగా భేటీలు నిర్వహించే అవకాశాలున్నాయి. కాసేపట్లో మిర్యాలగూడకు బయలుదేరనున్నారు కేసీఆర్. నందినగర్ నివాసం నుంచి బీఆర్ఎస్ భవన్ కు వచ్చిన కేసీఆర్ అటు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి యాత్రకి పయనమవుతున్నారు. ఇవాళ సాయంత్రం 5:30 మిర్యాలగూడ నుంచి ఈ బస్ యాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో వెళ్లనున్నారు కేసీఆర్. రాత్రి 7 గంటలకి సూర్యాపేటలో కేసీఆర్ భారీ రోడ్ షో ఉండబోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్ 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ టూర్ నాన్ స్టాప్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఆయన బస్సు యాత్రకి సంబంధించి రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడే ఆయన తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. చాలా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకున్నటువంటి కార్యకర్తల మధ్య ఆయన దాదాపుగా 200-300 వెహికల్స్లో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా ఎల్బీ నగర్ నుంచి మిర్యాలగూడ వరకు చేరుకుంటారు. మిర్యాలగూడలో 5:30కు ఒక బహిరంగ సభ ఉంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకి మరొక బహిరంగ సభ సూర్యాపేటలో ఉంది. ప్రస్తుతం కేసీఆర్ బయలుదేరుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. భారీ జనసందోహం మధ్య ఆయన బయలుదేరుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఎక్కడ నాన్ స్టాప్ గా ఎక్కడ ఆగకుండా ఆయన ఈ బస్ యాత్రను పూర్తి చేస్తారు. కేవలం బస్సు యాత్ర అంటే దారి పొడవునా వెళ్తూ జనాలను కలవడం, కార్నర్ మీటింగ్సే కాదు, పూర్తి స్థాయిలో అక్కడున్నటువంటి ప్రజల్ని, ఎక్కడెక్కడైతే పొలాలు వస్తాయి, రైతులు కనిపిస్తారు, గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను కలుస్తారు. అక్కడున్నటువంటి రైతులతో మాట్లాడతారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటారు, వాళ్ళతో అక్కడికక్కడే బస్సు దిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రముఖులు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేధావులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా కలిసి మాట్లాడే విధంగా ఈ టూర్ ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతానికి మనం తెలంగాణ భవన్లో చూస్తూ ఉన్నాం. సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు కేసీఆర్. గతంలో ఉపయోగించేటువంటి మెయిన్ గేట్ని కాకుండా మరో గేట్ని కొత్తగా తెరిచినటువంటి, అంటే పాత గేట్ అయినప్పటికీ కొత్తగా ఒక గేట్ను ఏర్పాటు చేశారు, ఓపెన్ చేశారు. ఆ గేట్లో నుంచి వెళ్తున్నారు. ఇప్పటికీ ఎప్పుడూ కేసీఆర్ వెళ్ళేటువంటి గేట్ కాకుండా ఈసారి భిన్నంగా నార్త్ సైడ్ ఉన్నటువంటి గేట్ నుంచి ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి మరొక వైపుకు టర్న్ తీసుకున్నారు. వెనకాల వైపు ఉన్నటువంటి గేటు, తెలంగాణ భవన్కి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గేట్ గుండా ఆయన ప్రస్తుతానికి బయటకు వెళ్తున్నారు. ఇది సెంటిమెంట్ని ఫాలో అయ్యి వెళ్తున్నారని చెప్పొచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కానీ, ఆ తర్వాత 10 ఏళ్ల పరిపాలనలో కానీ ఎప్పుడు కేసీఆర్ ఈ గేట్ గుండా వెళ్ళలేదు. ఎప్పుడు మెయిన్ గేట్ మాత్రమే ఉపయోగించేవారు. ఆ మెయిన్ గేట్ గుండానే వచ్చి పోతూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం సెంటిమెంట్ను బేస్ చేసుకొని కేసీఆర్ మరో గేట్ గుండా బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆయన వెంట వందలాది వాహనాలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు, వీళ్ళంతా కూడా వందల వాహనాల్లో ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. ఆయన వెంట కొన్ని వందల వాహనాలు ఫాలో అవుతున్నాయి. మొత్తం టూర్కు సంబంధించి సీనియర్ లీడర్లందరినీ కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆ సీనియర్ లీడర్లు నియోజకవర్గాల వారిగా, కార్నర్ మీటింగ్స్ వారిగా బాధ్యతలు తీసుకున్నారు. కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మాజీ ఎంపీ సంతోష్ సహా, క్రిషాంక్, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి, ఇంకా కొంతమంది సీనియర్ లీడర్లందరూ కూడా
నేరుగా ఇక్కడ నుంచి బస్సు యాత్ర పొడవునా ఈ 17 రోజుల పాటు 24/7 కేసీఆర్ వెంట ఉంటారు. ఇక నియోజకవర్గాల వారిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడే ఉండి అక్కడ జరిగేటువంటి సమావేశాలను వాటితో పాటు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఇది ఓవరాల్గా కేసీఆర్కి సంబంధించి టూర్ షెడ్యూల్. ప్రస్తుతానికి తెలంగాణ భవన్ దాటి కేసీఆర్ బస్సు మెయిన్ రోడ్ చేరుకుంది. ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట్, ఉప్పల్ రింగ్ రోడ్, అక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి మిర్యాలగూడ వరకు చేరుకుంటారు. మిర్యాలగూడలో సాయంత్రం 5:30కు గవర్నర్ మీటింగ్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ సూర్యాపేటకు వెళ్తారు. సూర్యాపేటలో 7:30కి మరొక కార్నర్ మీటింగ్ ఉంది. ప్రస్తుతానికి మెయిన్ రోడ్కి వచ్చినటువంటి కేసీఆర్ బస్సు చూస్తున్నాం. మెయిన్ రోడ్ నుంచి ఆయన వెనకాల కొన్ని వందల వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల కాన్వాయ్ ఇక్కడ నుంచి ప్రస్తుతానికి బయలుదేరింది.